సైకో సూదిగాడు కోసం ముమ్మర వేట సాగుతోంది. సైకో వేటపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, సైకో సూదిగాడు గురించి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? నీలిమ పశ్చిమ గోదావరి జిల్లాలో గత 10 రోజులుగా ఈ సైకో వీర విహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయే పరిస్థితి ఏర్పడంతో మొత్తంగా అదనపు డీజీ లాండ్ అదనపు డీజీ ఆర్పీ డాగర్ స్వయంగా ఇక్కడికి వచ్చి బాధితులతో మాట్లాడి ప్రతి ఇంటికి వెళ్లి కూడా బాధితులతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా డిఐజీ హరికుమార్, అలాగే ఐజీ విశ్వజిత్ కూడా ఇక్కడ మొత్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపున జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గత 4 రోజులుగా భీమవరం, పెనుగొండ తదితర ప్రాంతాల్లోనే మకం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా ఎటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోలేదు. అయితే నిన్న మాత్రం ఒక పుకారు అయితే రావడం జరిగింది. ఒక వ్యక్తిని ఇక్కడ నర్సాపురం ప్రాంతంలో ఒక వ్యక్తి మీద సైకో దాడి చేశారంటూ కూడా పుకారు రావడం జరిగింది. అయితే గత 10 రోజులుగా చూసుకున్నట్టయితే కనుక వ్యవహారం పోలీసులు వైఫల్యం కొట్టేసినట్టుగా కనిపించడంతో మొత్తంగా జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఇప్పుడు తాజా పరిస్థితి చూసుకున్నట్టుగా కనుక మొత్తంగా 40 పైగా ప్రత్యేక బృందాలు 15 చెక్ పోస్టులతోటి నిరంతరం కూడా నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఎవరు అనుమానాస్పదంగా కనిపించినప్పుడు కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వారిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా కనుక సూదులతోటి కనిపించిన పరిస్థితి ఉంటే కనుక వారిని పోలీసులు అదుపులో తీసుకునే పరిస్థితి అయితే ఉంది. మరోవైపున జిల్లా మెడికల్ షాపులకు కూడా పోలీసు యంత్రాంగం ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా వస్తారో వారికి ఎవరికి కూడా సూదులు విక్రయించద్దు, కేవలం డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే సూదులు విక్రయించాలని కూడా చెప్పడం జరిగింది. వైద్యులతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు పోలీసులు. వైద్యులతో కూడా ఇదే విషయాన్ని ఐఎంఏ దృష్టికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అసోసియేషన్ వైద్య సంఘం దృష్టికి కూడా పోలీసులు ఇదే విషయం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కేవలం అత్యవసరమైన వారికి మాత్రమే నీడిళ్లు, ఎవరికైతే అవసరం వస్తుందో వారికి నీడిళ్లు తప్పనిసరిగా అనేది ప్రిస్క్రిప్షన్ రాయాలి. లేని వారికి మాత్రం నీడిలు ఉపయోగించుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మీరు ఎవరికి కూడా నీడిల్స్ అమ్మడానికి ప్రయత్నించవద్దని కూడా పోలీసులు అటు మెడికల్ షాపులకి, ఇటు అప్నా, అదేవిధంగా ఐఎంఏ అన్ని వైద్య హాస్పిటల్స్ కూడా సూచించడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని చెప్పుకోవచ్చు. గత 10 రోజులుగా ఈ కేసులో ఎటువంటి పురోగతి లభించినప్పటికీ కూడా గత 4 రోజులుగా పోలీసులు ఒక ఇతనికి సంబంధించిన ఊహా చిత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. తొలి రోజున ఎవరైతే దాడి చేశారో ఆ ఇద్దరు విద్యార్థులు చెప్పిన ఆధారంగా అతను ఊహా చిత్రాన్ని కూడా పెనుగొండ, అదేవిధంగా వీరవాసరం, ఉండి, పాలకోడేరు, భీమవరం తదితర అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఇతను సంబంధించిన ఊహా చిత్రాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. అతను ఊహా చిత్రం ఆధారంగా మనం త్వరలోనే కేసులు ఛేదిస్తామని కూడా ప్రకటించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వినాయక్.